హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అది ఏంటంటే చట్నీ అనమాట. మనకి వేరుశనగుళ్ళు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ పరంగా వేరుశనగుళ్ళు కానీ కొబ్బరి కానీ ఇంట్లో లేకపోతే కనుక చట్నీ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకోసం అనమాట. సో మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి: టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, అదేవిధంగా తాలింపు సామాన్లు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర. సో అవన్నీ పోపు సామాన్లు అన్నీ కావాలన్నమాట. తర్వాత కొంచెం చింతపండు అనేది ఇలాగా నీళ్ళలో నానబెట్టి ఉంచేసుకోవాలి. అండ్ దీనికి మనం మెయిన్ ఇంగ్రీడియంట్గా తీసుకునేది ఏంటంటే శనగపిండి అనమాట. సో ఇది బొంబాయి చట్నీ అని కూడా అంటారు. సో అదనమాట నేను తయారు చేస్తున్నాను. ఇది ఎలా తయారు చేయాలి ఏంటనేది ఇప్పుడు చూపించేస్తున్నాను చూడండి. ఒక బాండి పెట్టేసుకొని అందులోని నూనె వేసేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత మనం తాలింపు సామాన్లు అన్నీ ఉన్నాయి కదా, ముందుగా తీసేసుకున్నాం కదా. సో అవన్నీ కూడా ఇలాగా వేసేసుకోవాలన్నమాట. కొంచెం ఇలాగా చిటపటమంటున్నాయి చూసారా. సో కరివేపాకు అనేది కడిగి వేసాను. దానివల్ల వాటర్ అనేది ఉంటుంది కదా, అందువల్ల కొంచెం ఇలా చిటపట్లు అంటుందన్నమాట. సో ఇదైతే మనం కొంచెం సేపు వేయించేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వేయించేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇదైతే చాలా ఈజీగా త్వరగా కూడా అయిపోతుంది అనమాట మనకి. మెయిన్గా ఇప్పుడు ఏంటంటే లాక్డౌన్ వల్ల కొంతమందికి ఇంగ్రీడియంట్స్ దొరకవు. సో అటువంటి టైంలో ఇలా చేసేసుకోవచ్చు. సో ఇంకా టిఫిన్స్ అనేది ఇప్పుడు బయట దొరకట్లేదు కాబట్టి ఇంట్లో డైలీ ఒకటే చట్నీ చేసుకున్నా కూడా మనకి ఇబ్బంది ఉంటుంది. సో అప్పుడు ఇలాంటి పచ్చడి ట్రై చేయండి, ఓకేనా. సో కొంచెం పచ్చిమిర్చి అనేది వేసేసాము ఇందులోని. తర్వాత టమాటాలు కూడా వేసేసుకున్నాము. సో ఇప్పుడైతే మనం టమాటాలు మగ్గాలి కదా, అందుకోసం ఉప్పు అనేది వేసేసుకుంటున్నాము. ఇలా బాగా కలుపుకోవాలి. కొంచెం అది ఉప్పు అంతా కూడా ఏంటంటే మొత్తం టమాటాలకంతా పట్టాలన్నమాట. అందుకోసం మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఈలోపు నేనేం చేశానంటే ఒక గిన్నెలో చింతపండు నానబెట్టాను కదా, అది బాగా చింతపండుని పిసికేసి రసం లాగా తీసి ఉంచాను అనమాట. అండ్ తర్వాత అలా మనం శనగపిండి తీసుకున్నాం కదా, అది కూడా వాటర్ వేసేసి లంప్స్ లేకుండా ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే మన టమాటాలు అంతా మగ్గిపోయి అంతా చూడండి కొంచెం వేగిపోయింది కదా, ఇలాగ వేగాలన్నమాట. సో ఇప్పుడైతే మనం ఆల్రెడీ చింతపండు పులుసు తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పులుసు అనేది వేసేసుకోవాలి. అదేవిధంగా కొంచెం వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. సో కావాలంటే కనుక ఎక్కువ వాటర్లోనే మనం చింతపండుని నానబెట్టేసి ఉంచేసుకోవచ్చు. సో అలాగైనా చేసుకోవచ్చు. ఇలాగ కొంచెం చింతపండుని నానబెట్టేసి ఆ తర్వాత మనం వాటర్ అనేది విడిగా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో అదంతా కూడా బాగా బబుల్స్ వచ్చేలాగా ఉడకాలన్నమాట ఆ వాటర్ అంతా. ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమం ఉంది కదా, సో ఆ పిండిని అంతా వేసేసుకోవాలి. సో వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే అది బాగా మరుగుతున్న టైంలో ఏంటంటే వెంటనే కలుపుకోవాలి. లేదంటే కనుక ఇలా వేసేసినా కూడా మనకి లంప్స్ అనేది ఏర్పడతాయి అన్నమాట. సో అందుకని అలా లంప్స్ అనేది లేకుండా చూసుకుంటూ, అంటే కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలిపేసుకోవాలి. సో నేనైతే వెంటనే ఒకేసారి వేసేసి వెంటనే కలిపేసాను. సో అలా కూడా కాదు, కొంచెం కొంచెంగా వేసుకొని మనం కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే నేను ఒక హ్యాండ్తోనే చేశాను కదా, అందుకోసం ఒకేసారి వేసేసుకున్నాను అనమాట. సో అది ఇంకా కొత్తిమీర కొంచెం వేసుకొని మనం గార్నిషింగ్ కోసం పైన వేసుకోవచ్చు. ఇలాగా కొత్తిమీర కొంచెం జల్లేసుకున్నా మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుందంట. అంతేనండి, సింపుల్గా అయిపోతుంది. ఒక 10 మినిట్స్లో మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. సో వేడి వేడి ఇడ్లీతోని ఈ ముంబై చట్నీ, అదేనండి బొంబాయి చట్నీ రెడీ చేసేసుకుంటే మనకి ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో ట్రై చేసి చూడండి, ఓకేనా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. బాయ్.